నమస్తే. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. సెమీకండక్టర్ ఫిజిక్స్ అనగానే కొంచెం కష్టమైన సబ్జెక్ట్ అనిపిస్తుంది గదా, కాని ఈరోజు మనం దాన్ని చాలా సులభమైన తెలుగులో డీమిస్టిఫై చేయబోతున్నాం. మన స్మార్ట్ ఫోన్స్ నుండి సూపర్ కంప్యూటర్ల దాకా ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ఎలక్ట్రానిక్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలను ఈరోజు ఛేదిద్దాం. పదండి మొదలు పెడదాం. ఓకే, ముందుగా ఈ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. మైక్రోస్కోప్లో మాత్రమే కనిపించే అంత చిన్న అణువులో చేసే ఒక చిన్న మార్పు మన దైనందిన జీవితంలో వాడే అద్భుతమైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఎలా సృష్టిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ ఒక్క ప్రశ్నకు దొరికే సమాధానమే మన మోడర్న్ ఎలక్ట్రానిక్స్ మొత్తానికి పునాది. ఈ విశ్లేషణలో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఇవే. ముందుగా అటామిక్ బిల్డింగ్ బ్లాక్స్, తర్వాత ఎక్స్ట్రిన్సిక్ పదార్థాలను ఎలా తయారు చేస్తారు, పిఎన్ జంక్షన్ ఎలా పనిచేస్తుంది, బయాసింగ్ కంట్రోల్, డయోడ్ లక్షణాలు, ఇంకా ఆఖరులో కొన్ని స్పెషల్ డయోడ్స్ గురించి తెలుసుకుందాం. మొదటి విభాగం, ది అటామిక్ బిల్డింగ్ బ్లాక్స్. అంటే మన సెమీ కండక్టర్స్కి అసలు మూలాల నిర్మాణం ఎక్కడి నుండి మొదలవుతుందో చూద్దాం. ఇక్కడ జెర్మేనియం మరియు సిలికాన్ యాటమ్స్ యొక్క బోర్ మోడల్స్ని ఒకసారి గమనించండి. ఈ రెండు యాటమ్స్ని టెట్రావాలెంట్ అణువులు అంటారు, ఎందుకంటే వీటి బయట కక్షలో కరెక్ట్గా 4 అత్యంత కీలకమైన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లు వాటికవే ప్రత్యేకమైన శక్తి స్థాయిలను, అంటే డిస్టింక్ట్ ఎనర్జీ లెవెల్స్ను కలిగుంటాయి. మరి ఈ అణువులెలా కలుస్తాయో తెలుసా? ఈ స్వచ్ఛమైన, అంటే ఇంట్రిన్సిక్ అణువులు కోవాలెంట్ బాండింగ్ ద్వారా తమ పక్కనే ఉన్న అణువులతో ఎలక్ట్రాన్లను పంచుకుంటాయి. అలా ఒకదానికొకటి బలంగా అతుక్కుని ఒక పర్ఫెక్ట్ స్ఫటిక నిర్మాణాన్ని లేదా లాటిస్ను ఏర్పరుస్తాయి. అయితే ఇలాంటి స్వచ్ఛమైన స్టేట్లో ఫ్రీ ఎలక్ట్రాన్లు ఏమీ మిగలవు కాబట్టి ఇవి కరెంటును అంత సులభంగా తమ గుండా ప్రవహించనివ్వవు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి పూర్ కండక్టర్స్ అన్నమాట. ఇక రెండవ విభాగం, క్రియేటింగ్ ఎక్స్ట్రిన్సిక్ మెటీరియల్స్. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా జరుగుతుంది. మరి కరెంట్ పాస్ చేయని ఈ స్వచ్ఛమైన మెటీరియల్స్ని అద్భుతమైన కండక్టర్స్గా ఎలా మారుస్తారు? నీళ్లలో ఒక చుక్క సిరా వేసి దాని లక్షణాలను మార్చినట్లుగా ఇక్కడే డోపింగ్ అనే ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ వస్తుంది. ఎన్ టైప్ మెటీరియల్స్ని తయారు చేయడానికి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లున్న దాతలను కలుపుతారు. దీనివల్ల మనకు అదనపు ఫ్రీ ఎలక్ట్రాన్లు దొరుకుతాయి. దానికి పూర్తి భిన్నంగా పీ టైప్ మెటీరియల్స్లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లున్న గ్రహీతలను వాడతారు. ఇదేం చేస్తుందంటే స్ట్రక్చరల్ హోల్స్ను క్రియేట్ చేస్తుంది. ఈ హోల్స్ ఎలక్ట్రాన్లను తమవైపు లాక్కోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాయి. మూడవ విభాగం, ద పిఎన్ జంక్షన్. ఈ రెండు వేర్వేరు పదార్థాలను కలిపితే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఈ ఎన్ టైప్, పీ టైప్ పదార్థాలను పక్కపక్కన పెట్టి కలిపిన వెంటనే ఆ మధ్యలో ఒక సరిహద్దు లాంటిది ఏర్పడుతుంది. దాన్ని డిప్లీషన్ రీజియన్ అంటారు. ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్లు, హోల్స్ ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఆ ఏరియాలో ఇంక మూవ్ అవ్వడానికి ఎలాంటి స్వేచ్ఛా కణాలు మిగలవు. అక్కడ కేవలం పాజిటివ్, నెగటివ్ అయాన్లతో ఒక అదృశ్య గోడ మాత్రమే మిగులుతుంది. ఇది కరెంటు ప్రవహించకుండా అడ్డుకునే ఒక ఇన్సులేటింగ్ బ్యారియర్లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు బయట నుంచి ఎలాంటి బ్యాటరీ వోల్టేజ్ ఇవ్వలేదనుకుందాం. అంటే వోల్టేజ్ 0 దగ్గర ఉన్నప్పుడు మధ్యలో ఉన్న ఈ డిప్లీషన్ బ్యారియర్ ఎంత బలంగా ఉంటుందంటే అది ఎలక్ట్రికల్ ఛార్జ్ని ఇటూ అటూ కదలనివ్వదు. కాబట్టి ఆ సమయంలో నెట్ కరెంట్ ఫ్లో పూర్తిగా శూన్యం. అంటే సర్క్యూట్లో ఎలాంటి కరెంట్ పాస్ అవ్వదు. నాల్గవ విభాగం, బయాసింగ్. అంటే కరెంట్ ఫ్లోని మనం ఎలా కంట్రోల్ చేయవచ్చో చూద్దాం. ఈ బయాసింగ్ టెక్నిక్ వాడి ఆ జంక్షన్ని ఒక వన్ వే వాల్వ్లా ఎలా మార్చొచ్చో తెలుసా? ముందుగా రివర్స్ బయాస్ స్థితిని చూద్దాం. ఇందులో బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ని ఎన్ టైప్కి, నెగటివ్ టెర్మినల్ని పీ టైప్కి కనెక్ట్ చేస్తాం. ఇలా చేసినప్పుడు మధ్యలో ఉన్న డిప్లీషన్ రీజియన్ వెడల్పు బాగా పెరిగిపోతుంది. ఆ అయాన్ల గోడ ఎంత పెద్దదవుతుందంటే మెజారిటీ క్యారియర్స్ ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది. కరెంట్ అస్సలు పాస్ అవ్వదు. కానీ దీనికి పూర్తి ఆపోజిట్ కండిషన్, ఫార్వర్డ్ బయాస్లో ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ మనం బ్యాటరీ కనెక్షన్స్ని రివర్స్ చేసి ఇస్తాం. ఈ అప్లై చేసిన వోల్టేజ్ ఆ పెద్ద డిప్లీషన్ రీజియన్ని బాగా కుదించేస్తుంది, అవరోధాన్ని తగ్గిస్తుంది. ఇంకేముంది, ఎలక్ట్రాన్లు, హోల్సు ఒక్కసారిగా ఆ జంక్షన్ గుండా వరదలా ప్రవహిస్తాయి. హెవీ కరెంట్ చాలా ఫ్రీగా సర్క్యూట్లో పాస్ అవుతుంది. ఇదే అసలైన మ్యాజిక్. 5వ విభాగం, డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మోడల్స్. థియరీ నుంచి ప్రాక్టికల్ అప్లికేషన్స్కి వెళ్దాం.
థియరీని పక్కన పెట్టి రియల్ వరల్డ్ ప్రాక్టికల్ సర్క్యూట్స్ గురించి మాట్లాడితే ఈ డయోడ్స్ టెంపరేచర్కి తగ్గట్టు తమ బిహేవియర్ని మార్చుకుంటాయి. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఎలా డబల్ అవుతుందో చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందుకే జెర్మేనియం కంటే సిలికాన్ ఎంత పర్ఫెక్ట్గా స్టేబుల్గా పనిచేస్తుందో ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఈ టేబుల్లో సిలికాన్ జెర్మేనియం డయోడ్స్ మధ్య ఉన్న వాస్తవ వ్యత్యాసాలను ఒకసారి చూద్దాం. సిలికాన్కు టర్న్ ఆన్ వోల్టేజ్ 0.7 వోల్ట్స్ ఉంటుంది. ఇది జెర్మేనియం 0.3 వోల్ట్స్ కంటే ఎక్కువే. అయినా సరే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి మరియు పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటే పిఐవి రేటింగ్స్ సిలికాన్కి చాలా ఎక్కువ. ఈ స్ట్రాంగ్ ఫీచర్స్ వల్లే సిలికాన్ అనేది ఇండస్ట్రీ స్టాండర్డ్గా మారిపోయింది. ఇక డయోడ్ మోడల్స్ కెపాసిటెన్స్ విషయానికొస్తే ఒక ఐడియల్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఆన్ అయ్యి కరెంట్ని పంపే ఒక షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. అదే రివర్స్ బయాస్లో ఆఫ్ అయ్యి కరెంట్ని ఆపే ఓపెన్ సర్క్యూట్ లాగా ప్రవర్తిస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రివర్స్ బయాస్లో ట్రాన్సిషన్ కెపాసిటెన్స్, ఫార్వర్డ్ బయాస్లో డిఫ్యూజన్ కెపాసిటెన్స్ అనే ఇంటర్నల్ ఎఫెక్ట్స్ కూడా ఏర్పడతాయి. ఇవి సర్క్యూట్ డిజైన్లో చాలా కీలకం. 6వ విభాగం స్పెషల్ డయోడ్స్, జెనర్ అండ్ ఎల్ఈడీస్. సాధారణ డయోడ్స్ని ఎలా మాడిఫై చేస్తారో చూద్దాం. నార్మల్ డయోడ్స్ని రివర్స్ బయాస్ బ్రేక్డౌన్ రీజియన్లో ఆపరేట్ చేస్తే అవి కాలిపోయి డ్యామేజ్ అవుతాయి. కాని జెనర్ డయోడ్ అలా కాదు. ఆ నెగటివ్ బ్రేక్డౌన్ రీజియన్లో కూడా సేఫ్గా, పర్ఫెక్ట్గా పనిచేసేలా దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. వోల్టేజ్లో సడన్గా వచ్చే భారీ మార్పులను ఇది తట్టుకుని మిగతా సర్క్యూట్ పాడవకుండా ఒక కవచంలాగా కాపాడుతుంది. ఇక ఫైనల్గా మనందరికీ బాగా తెలిసిన లైట్ ఎమిటింగ్ డయోడ్స్, అవేనండి మన ఎల్ఈడీలు. ఫార్వర్డ్ బయాస్లో ఎలక్ట్రాన్లు, హోల్స్ కలిసినప్పుడు పుట్టే ఎనర్జీని ఇవి కేవలం హీట్లా కాకుండా మన కంటికి కనిపించే కాంతి కణాలుగా అంటే ఫోటాన్లుగా బయటికి పంపుతాయి. గ్యాలియం ఆర్సెనైడ్ లాంటి స్పెషల్ కాంపౌండ్ మెటీరియల్స్ వాడటం వల్లే ఈ అద్భుతం సాధ్యమవుతుంది. సో మనం ఈరోజు ఏం తెలుసుకున్నామంటే కేవలం ఒకే ఒక్క అణువు స్థాయిలో దానికి కొన్ని మలినాలను కలిపి అత్యంత తెలివిగా కంట్రోల్ చేయడం ద్వారా ఈ మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానిక్స్ మొత్తం మోడర్న్ డిజిటల్ యుగానికే ఎలా పునాది వేశాయో చూశాం. జస్ట్ ఆలోచించండి, కంటికి కనిపించని ఆ చిన్న మార్పు మన ప్రపంచాన్ని ఎంతలా మార్చేసిందో కదా. రాబోయే టెక్నాలజీ భవిష్యత్తును ఇది ఇంకెంతగా డిక్టేట్ చేయబోతోందో వేచి చూడాల్సిందే. సరికొత్త విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.